గురుండి చాలా ఎక్కువ చెప్పబడింది. అంటే నేను ఎంత చిన్నవాడినో మీకు అర్థమై ఉంటుంది. గొప్ప కోసం ఎక్కువ చెప్పరు, అవసరం లేదు కదా. నేను 5 పీజీలు చదువుకున్నాను, ఒకే పిహెచ్డి చేశాను. మంచిది, మీతో పాటు ఈ విధంగా ప్రభు సన్నిధిలో ఈ 2 రోజులు వాక్యాన్ని కలిపి నేర్చుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ యూపీఎఫ్ నాయకులు నన్ను ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు. చాలా ప్రేమ కలిగిన అబ్బాయి. వైజాగ్ బస్ స్టాండ్కి వాళ్ళ అమ్మను తీసుకొని వచ్చాడు. ఆమె చాలా ముసలామె. హైదరాబాద్ బస్సు ఎక్కించాడు. తర్వాత చాలాసార్లు చెప్పాడు, అమ్మ మర్చిపోకని. సార్ అన్నీ సర్దుకుంది. కండక్టర్ గారు చెప్పింది, అయ్యా అప్పటికే రాత్రి 9 అయిపోయింది, ఏ అర్ధరాత్రి వస్తుందో తెలీదు, విజయవాడ వచ్చినప్పుడు మాత్రం నన్ను లేపడం మర్చిపోవద్దు అని. సరే అన్నాడు. ఎంతకైనా మంచిదని కొద్దిగా కేక వేసి, డ్రైవర్ గారు మర్చిపోకండి సార్, విజయవాడ వచ్చినాడు మట్టు నన్ను లేపండి, మీరు మర్చిపోయారంటే నా పని అయిపోద్ది, ముసలిదాన్నయ్యా అన్నాడు. పర్లేదు మామ, పడుకో, నీకెందు మేము ఉన్నాం కదా అన్నారు. ఈలో పక్కన కూర్చున్న ఆయనకి చెప్పింది కొంచెం, అయ్యా బాబు ముసలిదాన్నయ్యా, విజయవాడ వచ్చినాడు మాత్రం లేపడం మర్చిపోవద్దని. లేపుతాయో లేవమ్మా, ఎంతమందికి చెప్తావు? వెనకోళ్ళకి ముందోళ్ళకి కూడా చెప్పేసింది, పనిలో పని. నిద్రపోయింది. సడన్గా మెలకు వచ్చింది. ఆతృతగా లేచి చూసి, ఏమండి ఎక్కడి దాకా వచ్చాం అంటే, ఇంకో అరగంటలో హైదరాబాద్ వస్తామన్నారంట. ఇంకా చూడండి ఈవిడి బాధ, కేకలు, అరుపులు. ఏవండి ఎంతమందికి చెప్పానండి, ఇది ఏమైనా న్యాయమేనా? అయ్యో, కండక్టర్ గారు నెత్తిమే చేయి పెట్టుకున్నాడు, అయ్యో నేను మర్చిపోయానమ్మా. డ్రైవర్ గారు అన్నాడు, అయ్యయ్యో నేను మర్చిపోయానండి, పాపం చాలాసార్లు చెప్పిందే ముసిల్ది, మరీ చెప్పింది, మర్చిపోయాం. సరే, వెనక ముందు అందరూ బాధపడుతున్నారు. ఈవిడ అంటుంది, ఇప్పుడు కుదరదు, విజయవాడ వెళ్ళాల్సిందే ఇప్పుడు. అందరూ అనుకున్నారు, అవును ముసలిదాన్ని అర్ధరాత్రి తెల్లారుజాము దించేస్తే ఎలాగెళ్తుంది విజయవాడ? 4 గంటల ఆలస్యమైనా పర్లేదు, డీజిల్ ఎక్కువైనా పర్లేదు, తిరిగి విజయవాడ దగ్గరికి ఈవిని తీసుకెళ్ళవలసిందే అని పట్టుబట్టారు. డ్రైవర్ గారు యూటర్న్ తిప్పారు. ఒక ముసలమ్మ కోసం 50 మంది ప్రయాణికులు మరలా వస్తున్నారు వెనక్కి విజయవాడకి. విజయవాడ బస్ స్టాండ్ రాగానే, అమ్మా వచ్చింది విజయవాడ, దిగు తల్లి, రా, బ్యాగులు అంత తీస్తుంటే, అన్ని బ్యాగులు అక్కర్లేదు ఆగండని హ్యాండ్ బ్యాగ్ నుండి బీపీ మాత్రలు మింగి, మా అబ్బాయి విజయవాడ వచ్చాక వేసుకోమన్నాడు, ఇప్పుడు పోనవ్వండి అంటుందండి. అమ్మా తల్లి, ఎంత గనురాలు నువ్వు, ఎంత దూరం మమ్మల్ని తెప్పించింది మాత్ర వేసుకోవడానికి. అవునండి మా అబ్బాయి చెప్పాడండి, అమ్మా విజయవాడ వచ్చినప్పుడు మాత్ర వేసుకోవడం మర్చిపోవద్దమ్మా అని ఎన్నిసార్లు చెప్పాడండి. మర్చిపోయానండి, థ్యాంక్స్ అండి, వెళ్ళిపోండి అన్నాడండి. కొన్నిసార్లు యూత్ రిట్రీట్స్కి ఎందుకు వస్తుంటారంటే, ఇట్లా మాత్ర వేసుకెళ్ళిపోదామని. భోజనాలు బాగుంటాయనో, వచ్చిన అమ్మాయిలను చూద్దామనో, పాటలు బాగా పాడతాడన్న విందామనో, ఏదో సరదాగా అందరూ వెళ్తున్నారు కదా అని వెళ్దామనో. కానీ స్నేహితులారా, ఈ 3 రోజులు